ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రీసెంట్గా కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఈరోజు కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. ఎవరైతే తెలంగాణలో లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి నిన్న తెలంగాణ ప్రభుత్వము ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏంటి అప్డేట్ అంటే, ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని లిస్టు 2లో ఉన్నారో అటువంటి వాళ్ళకి హైదరాబాద్ పరిధిలోనే మనకి G+9 అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ G+9 అపార్ట్మెంట్లో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని లిస్టు 2లో యాక్టివ్గా ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందించబోతూ ఉందన్నమాట. అంతేకాదు, G+9 అపార్ట్మెంట్లో కట్టే ఫ్లాట్లన్నీ కూడా డబుల్ బెడ్రూమ్లతోటి వస్తూ ఉన్నాయన్నమాట. డబుల్ బెడ్రూమ్లతోటి ప్రభుత్వం కట్టిస్తుందన్నమాట. ఈ G+9 భవనాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లకు సంబంధించి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆ పథకం పేరు అనేది ఎలా పెట్టాలి, ఏం పేరు పెట్టారో ప్రజలకి వదిలేశారనమాట. అంటే ప్రజలు కనుక ఆ పేరు కనుక చెప్పినట్లయితే ఒక పథకం పేరు అనేది సెలెక్ట్ చేసి ప్రభుత్వము పెడుతుందన్నమాట. ఇందుకు గాను ఎవరైతే పథకం పేరు చెప్తారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ₹1,00,000 కూడా ప్రభుత్వము ప్రైజ్ని అనౌన్స్మెంట్ చేసిందనమాట. అంటే మీరు కనుక ఆ పేరును కనుక చెప్పినట్లయితే, పథకం పేరుని కనుక పెట్టినట్లయితే మీకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి పథకం పేరు మీకు తెలుసు, కానీ ఎలా చెప్పాలి అంటే, మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఉందన్నమాట. తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కి ఆ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళకి కింద కామెంట్ కనుక చేసినట్లయితే వాళ్ళు ఆ పేరుని సెలెక్ట్ చేసేసి ఆ తర్వాత మీకు అందించడం జరుగుతుందన్నమాట. సమాచారం అనేది ఏమని సమాచారం అందిస్తారంటే, మీ పేరు మాకు నచ్చింది, మీ పేరు పెడుతూ ఉన్నాము పథకానికి అని చెప్పేసి సమాచారం అందిస్తారనమాట మెసేజ్ ద్వారా. సో మీ పేరు కనుక వాళ్ళు పెట్టుకున్నట్లయితే మీకు ఆ ప్రైజ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో మొత్తము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మొదటి విడతలో నిర్మించబోతూ ఉందన్నమాట. ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు 2లో ఉంటారో అటువంటి వాళ్ళకే కేటాయించబోతూ ఉన్నారనమాట. వాళ్ళలో కూడా ఎవరైతే లేనివాళ్ళు, పేదవాళ్ళు, వికలాంగులు ఇటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి అందించబోతూ ఉన్నారనమాట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే ఈ కొత్త పథకానికి ఇందిరమ్మ ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఎవరైతే హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు కూడా ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. అంటే ఇప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందనమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే, ప్రజాభవన్కు వెళ్ళి అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారనమాట. సో నిన్న మనలో కూడా నేను చూశానమాట, ప్రజాభవన్లో చాలామంది కొత్తగా కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకోలేదో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో ఇల్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించడం జరిగిందన్నమాట. సర్వే చేశారనమాట. అంతేకాదు, ఎక్కడైతే పోలీస్ క్వార్టర్స్ ఉంటాయో పాత పడిపోయినవి వాటిల్లో కూడా వాటిని పడగొట్టేసి ఈ ఇందిరమ్మ ఇళ్ళ ప్రభుత్వం నిర్మించబోతూ ఉందన్నమాట. సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ G+9 అపార్ట్మెంట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పటి వరకు ఇంతకు ముందు కట్టిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టింది కదా, అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. గ్రేటర్ పరిధిలో అంటే 1,00,000 కన్నా కూడా తక్కువగా అయితే ఉన్నాయన్నమాట. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా లేకపోతే
ప్రజలకు ఎలా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఈ డబల్ బెడ్ ఇళ్ళు కట్టించిపోతూ ఉందన్నమాట. మొత్తం అపార్ట్మెంట్లన్నీ కూడా G+9 అనమాట. దాంట్లో మీకు లిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళకి ఈ G+9 అపార్ట్మెంట్లో ప్రభుత్వము డబల్ బెడ్ ఇళ్ళు కేటాయించబోతూ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు మీరు ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ 2లో కనుక ఉన్నట్లయితే వెయిట్ చేయండి, తప్పకుండా మీకు డబల్ బెడ్ ఇళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారండి, లిస్ట్ 2లో ఎంపీడీ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, ఎప్పుడు మారుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట. తప్పకుండా మారే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లిస్ట్ 2లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి స్టేటస్ ని చెక్ చేసుకున్నప్పుడు ఎంపీడీ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్ లో ఉందన్నమాట స్టేటస్ అనేది. ఇలా ఎందుకు పెండింగ్ లో పెట్టారు అంటే తగిన స్థలాలు లేక తగిన ఇల్లు లేక పెండింగ్ లో పెట్టారనమాట. వన్స్ ఒక్కసారి ఈ ఇల్లు కనుక కట్టినట్లయితే అంటే G+9 అపార్ట్మెంట్లు కనుక కట్టినట్లయితే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఈ ఎంపీడీ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి స్టేటస్ లో ఉన్నారో అటువంటి వాళ్ళకి స్టేటస్ మారే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆ కట్టిన డబల్ బెడ్ ఇళ్ళు అన్ని కూడా వీళ్ళకి ఇస్తారు కదా, అందుకని స్టేటస్ మారే అవకాశం ఉందన్నమాట. సో మీలో ఎవరికైనా సరే ఎంపీడీ అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ 2లో ఉంటారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అటువంటి వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోని.